స్వామియే శరణం అయ్యప్ప. జై బలో దుర్గా భవానీ మాతకు, దుర్గా భవానీ అమ్మవారికి. విజయవాడలో వెలసిన దుర్గమ్మ, నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ. బొట్టు గాజులు పసుపు కుంకుమ పట్టు చీరలు తెచ్చినాము తల్లి. అమ్మవారికి ఆషాఢపు సారి తీసుకొచ్చాము కాబట్టి ఈ వచ్చిన భక్తులందరూ కూడా కలిసి వెళ్ళి లోపల సారి అమ్మవారికి ఇద్దాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి హిందూ బంధువులకు, మహిళా తల్లులకు సుమారు 2 కిలోమీటర్ల దూరం అయ్యే ప్రయాసాలతో ఎన్నను సైతం లెక్క చేయకుండా అమ్మవారి మీద ఉన్న భక్తితో మీ ఓర్పికి సహనానికి అమ్మవారు మీకు ఎల్లవేళలా కాపాడతారని ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, హిందూ బంధువులు, భజన కళాకారులు, కోలాటం భజన కళాకారులు, మహిళా మతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారు కృప మీ అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీ గంగా భవానీ అమ్మవారికి. ఈ మన ఆషాఢపు సారి గురించి విశ్వ హిందూ పరిషత్ కృష్ణా జిల్లా సహ ప్రముఖు, మన హిందూ ప్రముఖులు, మన హిందూ బంధువులు లింగం బసవశంకరరావు గారు 2 మాటలు మాట్లాడతారు. అందరూ దయచేసి ఆ 2 మాటలు అన్న తర్వాత మనందరం కలిసి వెళ్ళి అమ్మవారికి సారి ఇద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్.
జై గంగా భవానీకి. ఈ బోనాలు అని తెలంగాణలో అంటాం మనం, అలాగే ఆంధ్రాలో అయితే అమ్మవారికి సారి అని అనే విషయం చెప్తూ ఉంటాం. అసలు ఈ వ్యవస్థ ఎందుకు ఏర్పడింది? గతంలో అంటే పూర్వము జూన్, జూలై, ఆగస్టు నెలలో విపరీతమైన వర్షాలు కురిచాయట. ఆ వర్షాలు కురచడం వల్ల ఎన్నో రకాలైన జబ్బులు, రేగు వ్యాధులని, ఎన్నో రకరకాల చెప్పలేనండి రకరకాల జబ్బులు ఏర్పడుతూ ఉండేవని, ఆనాడు వైద్య సౌకర్యం కూడా లేని పరిస్థితుల్లో మన పూర్వీకులు, మన మాతృమూర్తులు వీళ్ళంతా ఎంతో భక్తితో గ్రామ దేవతల దగ్గర నుండి మన సికింద్రాబాద్ లో ఉన్న గంగానమ్మ తల్లి, మామిళ్ళమ్మ తల్లి, ఇలా ఈ దేవతలను అందరినీ మొత్తాన్ని సారి ఇచ్చి వారికి ప్రార్థనతో పూజలు చేసుకుంటూ ఉండేవాళ్ళట. వైద్యము లేదు, సైన్స్ పెరగల ఆ రోజుల్లో. ఒక కారణం ఏంటంటే మన అమ్మలు మాత్రం, అమ్మలు కన్నా అమ్మలు తప్ప ఇంకెవరూ లేరు ఆ రోజుల్లో. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారతదేశంలో గ్రామ గ్రామాల నుంచి ఈ యొక్క హిందూ ధర్మాన్ని నిర్వహింపజేయాలని విశ్వ హిందూ పరిషత్ యొక్క ఆశయాలు, హిందువుల ఐక్యత, హిందువుల మధ్యన సమరస్వభావత, హిందువుల మధ్యన ఏకీకృతమై వారి వారి ముందు కాలాల్లో కూడా ఎన్నో ఒక కార్యక్రమాలు చేయాలనే దృక్పథంతో అప్పటి నుంచి కూడా మనం ఎన్నో కార్యక్రమాలు, హిందువుల మధ్యన సమరస్వభావాన్ని ఏర్పాటు చేస్తున్నాం, హిందువుల మధ్యన ప్రతి పండుగ ఏర్పాటు చేస్తున్నాం. మనకు హిందువుల మధ్యన కులాలు లేవు, హిందువులు మాత్రమే ఏకీకృతంగా జీవిస్తున్నాము. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ముందు కూడా ఇలాంటి కార్యక్రమం నిర్వహించాలనే ఒక ఆలోచన విధానం. వెంకటరమణ గోవింద, ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద. జై గంగా భవాని దేవతాభ్యో నమః. శ్రీ హరిహర అయ్యప్ప స్వామి దేవతాభ్యో నమః. హిందూ బంధువులకి నా వందనాలు. అలాగే మనలో హిందూ ధర్మం అనేది ఈ జన్మలో పుడతమే ఈనాడో మనం చేసుకున్న చాలా పవిత్రమైన జన్మ ఇది. అంటే మనలో మనం హిందూస్థాన్ అంటే హిందువులకు స్థానం ఇది. అయినా ఎంతో మంది మతస్థులు ఈ దేశంలో పుట్టి పెరుగుతున్నా కానీ మనంగా ఎవరిని కూడా ఏ విధమైన బాధ కలిగించట్లేదు. మన యొక్క సంస్కారాన్ని బట్టి మనం కూడా ప్రతి వ్యక్తి వాళ్ళకి సహకరించి వాళ్ళు చేసుకున్న ప్రతి కార్యక్రమంలో కూడా మనం కూడా పాల్పంచుకుని వాళ్ళ విషయాల్లో కూడా మనం చాలా వరకు వాళ్ళకి సహకరిస్తున్నాం. అలాగే నేను కోరుకున్నది ఏంటంటే మనం హిందువులనే గర్వపడుతూ మన జనాభా ఎక్కువ ఉంది కాబట్టి మనం ఎవరినైనా కానీ ఏదైనా చేయగలం అనే ఒక ధైర్యంతో ఎవరిని ఏమి విసిరించట్లా అందరికి సహకరిస్తున్నాం. అలాగే ప్రతి మతస్థులు కూడా ఈ హిందూ బంధువులకు కూడా సహకరించాలని మనమే చేస్తున్నాను.
తీసేయండి. గంగా భవానీ మాతకి ఓం నమః శివాయ ఓం మహావజ్రానందమః ఓం భర్గో దేవస్య ధీమహియ ప్రచోదయాత్మావోర్జ్యోతిర్గోకృతం బ్రహ్మ నామిదియోర్మధ్యప్రదేశే గంగార్మదేవతా సరితో అస్మిన్ వర్తమాన్ వ్యవహారజాలమాణి దక్షిణాయనే క్షేమస్థైర్య ధైర్య వీర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గ్రామదేవత గంగారమ్మ దేవత మమ ఇష్టదేవత గంగాభవానీ దేవత అనుగృహేణ మమ గృహే అఖండ ఐశ్వర్య ధనధాన్య భక్తిజ్ఞాన వైరాగ్య ఫల సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం సర్వే జనాః సుఖినో ప్రీత్యర్థం ఆషాఢమాస ఆదివార మహా పర్వదినే గంగా భవానీ దేవత ప్రీత్యర్థం ఆషాఢసారి మహోత్సవ సమయే గంగా భవానీ దేవత కుంకుమ పూజ కరిష్యే. అందరూ కూడా ఇప్పుడు అంతా ఉన్నారు, అలాగే నిశ్శబ్దంగా ఉన్నారు పూజ అయ్యేవారు. పదంగా కలిసి ఆరాధన కలిసి కలిసి విశ్వాక్షరయం జగ్య కలస సమదత్యమాప సర్వ దేవత గంగే జమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధురామి హోమగ్మయే శ్రియం హస్తయో అర్ఘ్యం సమర్పయామి తత్రా ప్రభాసామి సజాతురంతీం శ్రియం లోకే దేవదుష్టావతారాత్మాం పద్మనీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం మాప్రణే ముఖే శుద్ధ ఆచమర్యం సమర్పయామి సదాప్యాత్మీకు గురుమాజనవాః ఓం వజ్రవాణికటికిరీరాజనమోనవాః ఓం కస్తూరితిలకోలాసిత్లాజనవాః ఓం భస్మరేకాంకితరసనమస్తకాజనవాః ఓం విగజాంబోదుర్లోచనాజనమోనవాః ఓం జరత్యామేషుపనాశికాజనవాః ఓం లసత్కాంచనదాటాంగికలాజనవాః ఓం మణిదర్పణసంకాశకభోలాజనమోనవాః తాంబూలపూరితస్మీరవదనాజనమోనవాః సుమగ్మదాడిమీజనవాః అంబుభోగసముచ్చాయనవాః బ్రహ్మోపేంద్ర శిరోరత్న జిలాజిర్వాహ
सजीमुक्षामरं देवताय नमः लीलाकृतब्रह्माण्डमण्डलाय नमः अमृतादिमहाशक्तिदमृताय नमः एकादवत्रदाम्रात्यदायिकाय नमः सरकादिस्वाराज्यपादकाय नमः देवर्षविश्वान्वैभवाय नमः कलशोद्भवदूर्वासपूजिताय नमः दुष्टमीति महावीतवञ्जनाय नमः समस्त देवतनज प्रेरकाय नमः समस्त हृदयाम्बोजनिलयाय नमः अनाहत महापद्मवन्दनाय नमः सहस्रारतरोजातवासिताय नमः पुनरावृत्तिरेतपुरस्ताय नमः वाणी गायत्री सावित्री सरिताय नमः रमा भूमसुताराब्जाब्जाय नमो नमः लोपाभद्राक्षेमचरणाय नमः सहस्ररथसौन्दर्यशिराय नमः भावना मात्र संतुष्ट हृदयाय नमः सत्यसम्पूर्ण विज्ञान सिद्धिदाय नमः श्रीज्योतिप्रदोलासपदाय नमः श्रीसुधाब्धिमणिद्वीपपतिनाय नमः दक्षाद्वारविनिर्वेद साधनाय नमः श्रीनाथसोदरी भूतदुर्गिना सर्वाक्लाद निर्मणः सर्वसम्मोहन निर्मणः सर्वस्थम्भिन निर्मणः सर्वजन्म निर्मणः सर्वजंगल निर्मणः सर्वरंजन निर्मणः सर्वोन्नाथ निर्मणः सर्वार्थसाधिकाय नमः सर्वसम्पत्पुराणाय नमः सर्वमन्त्रयाय नमः सर्वध्वजक यज्ञ निर्मण सर्व सौभाग्यदायक जगत स्वामी निर्मण संप्रदाय योग निर्मण ओम सर्वसिद्धिप्रदाय नमः सर्व प्रियंकर निर्मण सर्व मंगलाय नमः सर्व कामप्रदाय नमः सर्व दुःख विमोचन नमः सर्व मुच्यनिवारण निर्मण ओम विमल निर्मण अपनाय नमः जी निर्मण सर्वेश्वर निर्मण निर्मण सर्व लोक अर्चक स्वामी निर्मण रहस्य योग निर्मण बाण निर्मण निर्मण महावज्रेश्वर निर्मण महाभगवान निर्मण सर्वसिद्धि प्रदचक्र स्वामी स्वामी निर्मण वराह योग निर्मण गुणाय निर्मण महामहासिद्धि महामहादुषि महामहानताय नमः महामहास्कंदाय नमः महामहासनाय नमः महामहाश्रीचक्र नगर सांप्राय नमो नमः महाकाली महालक्ष्मी
నారాయణపరో జ్యోతిరాత్మా నారాయణపరః నారాయణపరం బ్రహ్మతత్వం నారాయణపరః నారాయణపరో జ్ఞానాధ్యానం నారాయణపరః సర్వం దృశ్యతే శ్రాయతే వివ అంతర్బహిష్ట సర్వం వ్యాప్య నారాయణస్తతః అనంతమవ్యయం గగం సముద్రేస్తం విశ్వజంభవం పద్మఘోషప్రదేకాదికం వర్ధయమ్యామి సౌమకం అధో నిశ్చయామి దృశ్యాందేనాభ్యాం విశిష్టతే గానమానాకులం మహాదేవస్తస్యాయుధం రాజో తం తదకం శిలాభిస్తలం అయిపోయింది అక్కడ పంపించేయాలకి ఇచ్చేసాయి. తాని తాని ప్రదర్శంతి ప్రదక్షిణం లేఖనే పాపోహం మాం బ్రహ్మాం పాపాత్మా పాపసంభవః రాహిమాం కృపయా దేవి శరణాగతం స్థలే యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారణం సంప్రదన్నావరదా భవతు పరమేశ్వరార్పణమస్తు. వెళ్ళేటప్పుడు గంట కొట్టకూడదు. శాస్త్రాలన్నీ చెబుతున్నారు కానీ ఏది ఆచరించరు. మన దేవాలయంకి వచ్చి అమ్మవారికి పూజ జరుగుతోంది, మీ వల్ల మీరున్నారు. మనకేంటంటే తేలిక భావన ఏ విషయం అయినా కూడా. కాబట్టి భక్త మహాశయులందరూ కూడా విజ్ఞప్తి, ఈ రోజున తూర్పు వైపు వారు అందరూ కూడా ఆషాఢ మాస సందర్భంగా లోక కళ్యాణార్థం, అట్లాగే ఆషాఢ మాసంలో అమ్మవారికి కనుక ఆషాఢ సారి ఇచ్చినట్లయితే అమ్మవారికి చలవ కోసం లోక కళ్యాణార్థం చలివిడి చక్కగా మనం చేసినటువంటి తీపి పదార్థాలు, అట్లాగే రకరకాల పండ్లు, రకరకాల పూలదండలతో అమ్మవారికి అలంకరణ చేసుకుని అమ్మవారికి ఆషాఢ సారి ఇవ్వడం జరిగింది. ఈ ఆషాఢ సారి ఇవ్వడం వల్ల మన దేశానికి, మన భక్తులందరికీ కూడా అమ్మవారు ఆయురారోగ్యాలతో పాటు ప్రధానంగా స్త్రీలకి సౌభాగ్యాన్ని, అట్లాగే ప్రతి ఇంట్లో కూడా గృహంలో ఐశ్వర్యప్రదంగా లేమి అనేది లేకుండా చేస్తుంది అమ్మవారు. కాబట్టి భక్తులందరూ కూడా భక్తి ప్రపత్తులతో ఈ ఆషాఢ సారి ఇవ్వడం జరిగింది. ఇంకా కొద్దిసేపటిలో చక్కగా అందరికీ వచ్చిన ముత్తైదులందరికీ కూడా సారి ఇవ్వడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడా ఈ సారి కార్యక్రమంలో పాల్గొన్నందుకు అమ్మవారు మీ అందరూ కూడా అష్టైశ్వర్య భోగభాగ్యాలతో పాటు భక్తి జ్ఞానాన్ని కూడా ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే ఇంకా 2 ఆదివారాలు 2 గురువారాలు ఉన్నాయి. రేపు గురువారం రోజున పెద్దివారి వాడకట్టవారు, అలాగే బెల్లంకొండవారు, మెరకగోల్పాలి వాళ్ళు వీళ్ళందరూ కూడా సారి ఇవ్వడం జరుగుతుంది. అట్లా 2వ తారీఖు ఆర్యవైశ్యులు ఆ రోజున గాజుల అలంకారం అమ్మవారికి, 9వ తారీఖు కాపుల కాలనీ వాళ్ళు, ఇస్మాల్ వేగపేట వాళ్ళు వీళ్ళందరూ కూడా 9వ తారీఖు ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజున శాకాంబరిగా అమ్మవారు అలంకరణ, మధ్యలో గురువారం వడ్రివారు, అట్లాగే ఇంకా కొంతమంది భక్తులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ